సాయిబాబా సెంట్రల్ స్కూల్ 43వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇష్టంతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణమోహన్ విద్యార్థులకు సూచించారు. సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల వ్యవస్థాపకులు పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారి సతీమణి శ్రీమతి సాయినాథుని అనసూయమ్మ గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ బి కృష్ణమోహన్ గారు, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ గంగారావు గారు విచ్చేశారు. వీరితో పాటుగా మేజర్ సురేష్ బాబు గారు, శ్రీమతి అలిసన్ విలియమ్స్ గారు, క్రిస్టోఫర్ బర్జెస్ గారు అతిథులుగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ శ్రీమతి శశిలక్ష్మి గారు విచ్చేసిన అతిథులకు ఘన స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఇంటర్ హౌస్ పోటీల్లో విజేతలైన హౌస్లకు ట్రోఫీలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ జీవి భాస్కర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుని వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. I feel it is my fortune to be here in this campus. By participating in this function, I amidst all of you. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ స్వామివారే పంపించారేమో నాకు అనిపిస్తోంది ఇక్కడికి. బాబావారి కృప వల్ల పర్హాప్స్ జస్టిస్ గంగారావు, ది కరెస్పాండెంట్, అదర్స్, అమ్మా, శృతి మ్యామ్, all of them might have thought my name to be invited here for this function. Little I came to know about Guruji through Brother Justice Gangaro and our correspondent. And I will learn more about shortly. On hearing all these speeches and on seeing the annual report read by Shruti ma'am, I feel that there is a spiritual basis for this campus.
the foundation was the construction of these buildings is mixed with that spiritual basis, Guru's blessings and vision. They're mixed with it. That's why even after 43 years, we are able to cherish the same feeling how it was in the first year of this institution. And Madam told just now, we run all this through Guru Bandhus. It's a great feeling, and it is nothing but Baba's and Guruji's miracle and their blessings. Nowadays, any laudable object, any good thing which is useful for the society, it would be run only with the values and commitment of the people who are involved in it. It is our responsibility to encourage such kind of situations in the society. Then only the moral fabric of the society would be stronger and stronger, and it would remain forever to run this society with great determination and discipline. Parents should be wise enough while sending their children to the schools and the colleges. That was lively and full of charm. సర్వం నీవే అనుకున్నాన్ని తల్లి కడుపును కొయ్యొద్దు 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది 100 మందికి మార్గం ఉంది మార్గదర్శికి ఉంది విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు
రెడీ అయినా అట్లా. ఓకేనా కనబడుతున్నాయి లోగోలు? సార్ ఓకే సార్. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ సాయి వినయ్ కుమార్. నేను హోమియోపతి ప్రాక్టీషనర్ని. ఈరోజు సాయిబాబా సెంట్రల్ స్కూల్ 43rd యానివర్సరీ జరుగుతుంది. ఈ స్కూల్ శ్రీ సాయినాథన్ శరత్ బాబుజీ గారు మా గురువు గారు స్థాపించారు. వారు అకాడమిక్ ట్రైనింగ్ అనేది అదొక మొత్తం ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అదొక వన్ ఆఫ్ ద పెటల్. పిల్లలు ఆల్రౌండ్గా ఎదగాలి. సో వాళ్ళు ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళు మానసికంగాను, శారీరకంగాను, ఆటపాటల్లోనూ, సామాజికంగాను అన్ని రకాలుగాను పిల్లలు ఎదిగినప్పుడే, వాళ్ళు చదువుని ఎంజాయ్ చేసినప్పుడే, వాళ్ళు ప్రేమతో చదవడాన్ని నేర్చుకోవడాన్ని ప్రేమించడాన్ని నేర్చుకోవడం, లవ్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ టు లవ్ అనే మోటోతో పిల్లలు పెరగాలనే ఉద్దేశంతో వారి స్కూల్ స్థాపించారు. వారి ఆదర్శాలని కంటిన్యూ చేస్తూ వారి అనుయాయులు మేమంతా వాళ్ళ శిష్యు బృందం అంతా కూడా సాయిబాబా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ సాయిబాబా సెంట్రల్ స్కూల్ని గురుగారి తర్వాత దాన్ని రన్ చేస్తున్నారు గురుగారి ఆదర్శాలకు అనుగుణంగా. ఈ స్కూలు మాకు జస్ట్ ఒక పాఠశాల లాంటిది కాదు, ఇది మాకు ఒక గుడి లాంటిది. సో ఎందరో వాలంటీర్స్ ఇక్కడికి వచ్చి గురుబంధువులంతా ఈ స్కూల్లో పిల్లల కోసం గురుగారి ఆదర్శాలకు అనుగుణంగా నడవడం కోసం మేము కృషి చేస్తూ ఉంటాము. ఈ యానివర్సరీ ఈరోజు జరగడం మా ఇక్కడ వస్తున్న పేరెంట్స్ అందరినీ చూసి మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. బికాజ్ దే హ్యావ్ సెలెక్టెడ్ వెరీ గుడ్ స్కూల్, వెరీ బెస్ట్ స్కూల్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ ద కంట్రీ. సో ఈ స్కూల్ ఏ విధంగా నడుస్తుంది ఇప్పుడు మా పవన్ కుమార్ గారు కొంచెం బాగా సార్. ఓకే సార్. నమస్తే అండి, నా పేరు పవన్, కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్, చిలకలూరుపేట, గుంటూరు. నేను మా గురుగారి ఆదర్శాలతో పెరుగుతున్న వ్యక్తులు మేమందరం కూడా. మా గురుగారు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, హిందూస్ టెంపుల్కి వెళ్తారు, ముస్లిమ్స్ మసీద్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి వచ్చే కామన్ ప్లేస్ స్కూల్. అది ఆయన మాకు నేర్పిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో భాగంగానే అందరం కూడా ఇక్కడ స్కూల్ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, మిగతా పరివారం అంతా కూడా ఆ ప్రిన్సిపల్స్తోనే పనిచేస్తూ ఉంటారండి. ఈ ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో పర్టికులర్గా స్కూల్స్ అనేవాళ్ళు రకరకాల ట్రెండ్స్కి తగ్గట్టుగా మారుతూ ఉన్న పరిస్థితి అన్నమాట. కానీ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది పర్టికులర్గా పిల్లల్ని సిచ్యువేషన్ బట్టి డివేట్ అవ్వకుండా ఒక ఫిక్స్డ్ కరికులంతో, ఒక ఎన్సీఆర్టీ కరికులం బేస్డ్ చేసుకొని సిబిఎస్ఈని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసే స్కూల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఒక్కటే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను పాన్ ఇండియాలో ఉన్న చాలా స్కూల్స్ తిరుగుతూ ఉంటాను, చాలా పెద్ద పెద్ద ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటామండి. సో మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా చాలా స్కూల్స్ అక్కడ ఉన్న పద్ధతులను బట్టి కొన్ని మార్పులకు వెళ్తూ ఉంటారు. ఎన్సీఆర్టీని కొంచెం డివేట్ అయ్యి వేరే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా స్కూల్లో బోధించడం జరుగుతుంది. ఆ ట్రెండ్కి సంబంధం లేకుండా పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అందించాలి, ఆ ఏజ్కి తగ్గట్టు పిల్లలకి డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే సాయిబాబా సెంట్రల్ స్కూల్ అనేది ఆ కరికులంని పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఆ కరికులంని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ మొత్తం యాన్యువల్ క్యాలెండర్ బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ఇస్తారండి. ఆ అకాడమిక్ క్యాలెండర్లో ఉన్న ప్రతి యాక్టివిటీ చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్గా ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని, చాలా పెద్ద ఇండస్ట్రియల్ పర్సన్స్ దానిలో ఉంటారు గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్లో, వాళ్ళందరూ కూర్చొని ఒక బెస్ట్ అకాడమిక్ క్యాలెండర్ డిజైన్ చేస్తారు. ఆ అకాడమిక్ క్యాలెండర్ని చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే మన సాయిబాబా సెంట్రల్ స్కూల్ చేస్తున్న పని. సో అలాంటి స్కూల్లో ఇవాళ 43rd యానివర్సరీలో పార్ట్ అవటం మా అందరికీ చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రెస్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.